దేవునియు ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం కలుగుగాక. ఆమేన్. రెండో సమూయేలు 7వ అధ్యాయము 17వ వచనం నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఒక ప్రవక్త రాజుగారితో చెప్తున్నాడు, మాట్లాడుతున్నాడు. దేవుడు చెప్పిన మాట అక్కడ రాజుగారికి చెప్తున్నాడు. ఇక్కడ నాతాను ప్రవక్త రాజుగారితో చెప్తున్నాడు, దావీదు మహారాజు ఇక్కడ. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఇక్కడ మనతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. సర్వసత్యవంతుడు సర్వోన్నతుడు దేవుడు ఆయన. ఆ మాటకి ఎంతవరకు మనం విలువిస్తున్నాం, దాని ప్రకారం ఎంతవరకు నడుచుకుంటున్నాము. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏమొచ్చినాడు, తనకు కలిగిన దర్శనం అంతటిని బట్టి ఈ మాటలన్నిటిని చొప్పున నాతాను దావీదుకు వర్తమానం తెలియచెప్పాడు. దేవుడు చూపించిన దర్శనాన్ని రాజుగారికి తెలియపరుస్తున్నాడు. ఇక్కడ దావీదు మహారాజుని సంతోషపరుస్తున్నాడు దేవుడు ఇక్కడ. ఎందుకంటే ఆయన భక్తి శ్రద్ధలు దేవుడికి ఇష్టముగా ఉన్నవి, సంతోషము కలుగుతుంది అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ జీవాధిపతుల దేవుడు, సర్వాధికారుడు, సృష్టికర్త, సర్వోన్నతుల దేవుడు ఆయన. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ దావీదు మహారాజు గారు ఆలయంలోకి వెళ్ళి దేవుడికి విన్నవించుకుంటున్నారు. ఆయన కూర్చొని, ఆయన సన్నిధిలో కూర్చొని, ఎందుకంటే ప్రవక్త చెప్పిన మాటలకి సంతోషపడుతున్నాడు ఆయన దావీదు మహారాజు. ఎందుకంటే ఇక్కడ సౌలుని, ఎందుకంటే ఒక ప్రవక్త దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన గాడిదలు పోయినప్పుడు ఆ గాడిదలు దొరుకుతాయని చెప్పి నీవే రాజు అవ్వాలని చెప్పాడు దేవుడు అక్కడ సౌలుని. అక్కడ మంచిగా ఉన్నాడు, తర్వాత విగ్రహారాధకుడు అయిపోయి దేవుడి దృష్టిలో తప్పుగా మారిపోయాడు. ఎందుకంటే మనం తప్పులు చేసినప్పుడు దేవుడు భరిస్తాడు. ఎన్నిసార్లు? 2 సార్లు. 3వ సారికి తోలు తీసేస్తాడు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, ఎన్ని తప్పులు చేసినా భరించే దేవుడు. ఆ భరించేటప్పుడు మనం ఎంతవరకు గాడితో కలిసి జీవిస్తున్నాము. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. అప్పుడు యెషయా కుమారుడైన దావీదు మహారాజుని రాజ్య పట్టాభిషేకం చేయడానికి రాజుగా ప్రవక్తగా ఏర్పాటు చేసుకుంటున్నాడు అక్కడ. కానీ అక్కడ సమూయేలు అభిషేకం చేయడానికి వెళుతున్నాడు అక్కడ. ఏ బిడ్డ దేవుడికి కావాలో అభిషేకం చేయడానికి వెళుతున్నాడు అక్కడ. వెళ్ళినప్పుడు అతనికి 7 కుమారులు. ఎవడని చెప్పలేదు దేవుడు అక్కడ. దేవుడు మనం పరిశీలిస్తాడు, ప్రవక్తల్ని, సేవకుల్ని పరిశీలిస్తుంటాడు దేవుడు అక్కడ. ఏ విధంగా చేస్తారో అని చెప్పి పరిశీలిస్తుంటాడు దేవుడు అక్కడ. ఆయన వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళేటప్పటికల్లా యెషయా కుమారుడు పెద్ద కొడుకు చాలా అందగాడు, దీపు గలవాడు, చాలా బాగున్నాడు. ఇతనే దేవుడు అభిషేకం చేయమన్నాడేమోనని చేసేస్తున్నాడు అక్కడ. ఆగు అన్నాడు. ఎవరికి చేస్తున్నావు అన్నాడు. నువ్వు పై రూపాన్ని చూస్తున్నావు, కానీ నాకు హృదయ సౌందర్యం కావాలి, నా హృదయ అందం కావాలి, కానీ పై రూపం నాకు వద్దు. పై రూపం మనుషులకు కావాలి, పై రూపము మనుషులకు కావాలి, కానీ నాకు హృదయ సౌందర్యం కావాలి. హృదయ సౌందర్యం అంటే నువ్వు ఎంతవరకు ప్రార్థనలో ఉంచున్నావు, ఎంతవరకు వాక్యంలో ఉంచున్నావు, దాన్ని బట్టే హృదయ సౌందర్యంగా ఉంటుంది. తప్పుడు ఆలోచన, తప్పుడు వర్షమా అంత పరుషుల ఉన్నద్రమా ఆలోచనలు ఉంటే ఈ హృదయం అందంగా ఉన్నది అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, నాకు హృదయ సౌందర్యం కావాలి. అతను కాదు. అప్పుడు అడిగాడు, ఎంతమందికి పిల్లలు అంటే 7. 6 కూడా అభిషేకం చేయాలని చూశాడు. వాళ్ళు ఎవరు నాకు వద్దన్నాడు. దేవుడికి మనం ఎంతవరకు ఇష్టంగా ఉంటున్నాం, ఆయన ఎంతవరకు మనం సంతోషపరుస్తున్నాం ఆయన్ని. 7వ వాడు గొర్రెలు కాయడానికి వెళ్ళాడు అన్నారు. అతను వచ్చే వరకు కూర్చున్నాడు. ఆయన దేవుడికి ఇష్టమైన బిడ్డ కోసం ఎదురు చూస్తున్నాడు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. దేవాది దేవుడు, సర్వాధికారుడు, సృష్టికర్త, సర్వోన్నతుల దేవుడు ఆయన. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఎంతవరకు ఆయనతో మనం కలిసి జీవిస్తున్నాం. నేను సేవ చేసేదాన్ని, సేవతోనే సరిపెట్టుకుందాం అనుకున్నాను. నేను చర్చి గురించి ఆలోచనే లేదు నాకు. చర్చి పెట్టాలని ఆలోచన నాకు లేదు. సేవతోటి సరిపెట్టుకోవాలి,
అని అనుకున్నారు అక్కడ. కానీ తర్వాత అయ్యగారికి ఆపరేషన్ అయ్యేటప్పుడు లోపల ఆపరేషన్ జరుగుతున్న 3 డాక్టర్లు చేస్తున్నారు పెద్ద ఆపరేషన్. బయట నేను కూర్చున్నాను, నా తమ్ముడు మా మధ్య గారు కూర్చున్నాము. దేవుడు నా దగ్గర కూర్చుంటున్నాడు. అంత ఆపరేషన్ జరుగుతుంది కదా, చనిపోయిన మనిషిని బ్రతికి తీసుకొస్తున్నాను, మరి నాకేమిస్తున్నావు అని అడిగాడు దేవుడు. అక్కడ అలాగంటే వ్యక్తి ప్రభా నాకేమిస్తున్నావు మీరు అడగకూడదు. మీరు ఏది చెయ్యమంటే అది ఆర్డర్ అయిపోయి అక్కడ ఇది చెయ్యి అని చెప్తే నేను చేసేస్తాను ఆ పని. అదే చెప్పాలి, కానీ నువ్వు ఏం చేస్తావు అడగకూడదు ప్రభా అన్నాను. ఇక్కడ అయితే స్త్రీల కూటం నడిపించున్నారు. 3 రోజులు ఉపవాసంతో ఉండి స్త్రీల కూటం నడిపించు. అందరి దగ్గరికి నువ్వే వెళ్తున్నావు సేవ చేయడానికి, వాక్యం చెప్పడానికి, మరి వాళ్ళు కూడా నీ దగ్గరికి రావాలి కదా. అందుకు నెలకి ఒకసారి 2వ శుక్రవారం ఉపవాసంతో ఉండి వాళ్ళు ఏ సమస్య మీద వస్తారో అవన్నీ గుర్తించు. అలాగే ప్రభా త్వరగా ఎంత వేగ పెడితే అంత వేగ చేస్తారన్నాను. త్వరగా డిశ్చార్జ్ చేయండి డాక్టర్ గారు అన్నారు. ఇంత వేగ ఎవరిని నేను డిశ్చార్జ్ చేయలేదమ్మా, మీరు త్వరగానే వెళ్ళిపోతున్నారు అని చెప్పి వెళ్ళిన వెంటనే శ్రీకూటం పెట్టాను. ఎందుకంటే 2 గదులు నిండిపోయాయి. అందరూ వచ్చేసేవారు. ఆ రోజు సెలవు పెట్టుకొని టీచర్లు, నర్సులు ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు సెలవు పెట్టుకుని వచ్చేసేవారు. 2 గదులు బయట వరండా నిండిపోయింది. ఎందుకంటే ఆ ఇంటి గల వాడు అద్దెకి ఉండేవాడు డిప్యూటీ స్కూల్ దగ్గర పిల్లలకి దగ్గరగా ఉండాలని దగ్గర ఓనర్ అయితే ఖాళీ చేసేమంటారు. కానీ వాళ్ళ అబ్బాయి అయ్యగారి దగ్గర కళాశీగా పనిచేసేవారు ఆయన. అందుకు వాడు ఏమనేవారు కాదు, ఏం మాట్లాడేవారు కాదు. ఏం జరిగినా సరే, ఎంత ప్రార్థన పెట్టించుకున్నా, ఏది చేసినా సరే, ఎందుకంటే దేవుడు అట్లా జరిగించుకున్నాడు. తర్వాత మరి ఆయన ఏమనుకున్నాడో తెలియదు, చిచ్చు పెట్టించాలనుకున్నాడు నా చేత. ఎన్నిసార్లు అడిగాడు కానీ నేను జవాబు చెప్పలేదు, చిచ్చు పెట్టమని. ఆఖరి నేను గాజువాకులో దగ్గర వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆ పాస్టమ్మ గారితో కూడా దేవుడు మాట్లాడాడు. మీ పాస్టమ్మ గారిని చిచ్చు పెట్టమంటున్నాను, ఆవిడేమో ఒప్పుకోవటం లేదు, చెప్పటం లేదు, నాకు ఏదిని పెడతానే అనటం లేదు, ఏమి చెప్పలేదు, మాట్లాడండి మీరు అన్నాడు దేవుడు. అమ్మ దేవుడు చిచ్చు పెట్టమంటున్నారు కదా, మీరేం మాట్లాడలేదు, మీరు ప్రార్థన చేయండి, అప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడో చూద్దామని. ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ లేదు, చిచ్చు పెట్టాలని ఇంట్రెస్ట్ నాకు లేదు. అప్పుడు ఒకరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ రోజు ఆ పాస్టర్ గారితో మాట్లాడిన మరుసటి రోజునే పిల్లలందరూ వెళ్ళిపోయారు, అయ్యగారు వెళ్ళిపోయారు, నేను ఒకదాన్ని ఉన్నా, మోకరించుతో మాట్లాడాలన్నాడు ఆయన. అలాగే ప్రభా అని చెప్పి ప్రార్థన చేస్తున్నాను. అప్పుడు అంటున్నాడు, చర్చి ఎందుకు నువ్వు మాట్లాడట్లేదు, నేను చర్చి పెట్టమంటే ఎందుకు నువ్వు చెప్పటం లేదు అన్నాడు దేవుడు. అక్కడ చెప్పడానికి ఏముందండి, అయ్యగారితో నేను మాట్లాడాను, మరి డబ్బులు లేవు, చర్చి పెట్టడానికి స్థలము లేదు, ఎలా పెడతామని అంటున్నారు ఆయన. మరి నిజమే కదా, ఎలా పెడతామండి మేము అని చెప్పన్నాను దేవుడితో. డబ్బులు లేవు, చర్చికి స్థలము కూడా లేదు, ఆ మాట నాకు చెప్పాలి కదా. నువ్వు చెప్పకుండా మౌనంగా ఉంటే నేను ఏమనుకోవాలి. అప్పుడు అన్నాడు, అప్పటికే మేము ఇక్కడ ఎందుకంటే క్లినిక్ ఉంది కదా, అది పెంకి వేసేవాళ్ళు కాలిపోతుంది, దాన్ని స్లాబ్ వేసి అద్దెకిచ్చేద్దాం కదా, లింటి వరకు స్లాబ్ వేసాం. అప్పుడు దేవుడు అన్నాడు, దాన్ని బద్దలు కొట్టి చర్చి కట్టి అన్నాడు. అది కట్టి బద్దలు కొట్టి చర్చి కట్టేసే అన్నాడు. అలాగే ప్రభు అని చెప్పి అప్పుడు అయ్యగారితో చెప్పగానే అప్పుడు ₹1,00,000 అయింది అది కట్టడానికి. అది అప్పుడు చెప్పారు, ప్రభు మరి బైబిల్లోనేమో స్త్రీ పుడిపుట్టి ఎక్కకూడదని ఉంది కదా, అందుకు పాస్టర్ గారిని అభినంగా పెడతాను నేను అని చెప్పన్నప్పుడు పాస్టర్ గారిని పెడితే నిన్నెందుకు కట్టమంటాను చర్చిని, నువ్వే నాకు కావాలి, నువ్వే పెట్టు చర్చి అన్నాడు దేవుడు. అక్కడ ఏదైనా తప్పు చేస్తే నన్ను బ్రతకనివ్వవు కదా ప్రభా అన్నా. నేను ఎందుకు తప్పు చేస్తావు, నేను నీ వెనకతలే ఉంటాను కదా, నీతోనే ఉంటాను, నేను తప్పు చేయడానికి అవకాశం లేదు అక్కడ, పులిపెట్టెక్కన్నాడు దేవుడు. అక్కడ ఎందుకంటే దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడో తెలియదు అక్కడ. అలాగే దేవుడు ఇక్కడ అదే చెప్తున్నాడు, ఎందుకంటే సర్వ సృష్టికర్త సర్వోన్నత దేవుడు అయినా ఈ ఆలయం కట్టడానికి కూడా, ఎందుకంటే కింద సరిపోయేది కాదు, స్వామ్యాన్ని లేచినా సరే. ఈ 2వ చర్చి పెట్టాను, సగం కట్టేటప్పుడు కల్లా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అందులే కదా, వాళ్ళందరూ కూడా
ఎందుకంటే మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి కాగితం పెట్టారు, మాకు ఇక్కడ చర్చి వచ్చారు, 50 సంతకాలు పెట్టారు. ఇక్కడ చుట్టుపక్కలందరూ కూడా వచ్చి పని ఆపేమన్నారు, చర్చి ఆపేమని చెప్పారు. అక్కడ ఆపేశారు. సంఘము మేము ప్రార్థన చేస్తున్నాం, చర్చి సరిపోటు లేదు ప్రభా, అందుకు ఇది కట్టవలసి వస్తుంది, నీ చిత్తం ఏమైనదో. 2 నెలలు అయిపోయింది. అప్పుడు వాళ్ళు ఒక ఆఫీసుకి పంపించారు. 2 నెలలు పూర్తయ్యాక 3వ నెల మొదలవుతుందనేటప్పటికల్లా ఒక ఆఫీసర్ వచ్చారు. ఆయన ఆ ఆఫీసరు క్రిస్టియన్. మరి అంజుడైతే ఒక్కోలాగా ఉండడు, కానీ దేవుడు ఆ ఆఫీసర్ని పంపించారు. ఆయన చూసుకున్నాడు. చూసుకున్నమ్మా, నువ్వు బోర్డు పెట్టకు, ఇక్కడ చర్చ ఉందని బోర్డు పెట్టద్దు, నువ్వు నడిపించేసుకో, ఎవరు వస్తారో చూద్దాం. ఎందుకంటే క్రిస్టియన్ కాబట్టి, దేవుని బిడ్డ కాబట్టి ఆ మాట మాట్లాడాడు ఆయన. అక్కడ దేవుడు పంపించాడు ఆయన అక్కడ. అలాగేనండి అని చెప్పి బోర్డు పెట్టలేదు, పెట్టకుండా నడుస్తుంది చర్చ. ఎందుకంటే అది కట్టేసాను, చర్చ కట్టేసిన తర్వాత అప్పుడు కింద వరండాలు అవ్వలేదు, ఈస్టర్ వచ్చేసింది. అప్పుడు దేవుడు పులిపేట మీద కూర్చొని అంటున్నాడు, ఆయన చర్చి పైకి రావా అని అడిగాడు. పైకి చర్చిలోకి రావా అని అడిగాడు ఆయన. ఎందుకు రాను ప్రభా, వచ్చేస్తాను అని చెప్పి అయ్యగారితో చెప్పాను. నేను రేపు ఈస్టర్కి వరండాలు అవ్వకపోయినా నాకు ప్రాబ్లం లేదు, నేను చర్చిలోకి వెళ్ళిపోయి వాక్యం చెప్పేస్తున్నానని చెప్పాను నేను. అంటే ఇంకా గొడవలు ఆగలేదు కదా అన్నారు ఆయన. ఇప్పుడు గొడవలు నాకు వద్దు, దేవుడు చూసుకుంటాడు, అది ఏం జరిగినా సరే నేను వెళ్ళిపోతున్నాను, వస్తేరా లేకపోతే లేదు, చర్చిలోకి వెళ్ళిపోతున్నాను. నీ వరండాలు అవ్వకుండానే చర్చిలోకి వచ్చేసారండి. ఎందుకంటే దేవుడు పులిపేట మీద వచ్చి పిలుస్తున్నాడు, రమ్మని, పైకి రావాలని వారు అడుగుతున్నాడు అక్కడ. ఎందుకంటే దేవుడు గొప్ప కార్యాలని, అద్భుత కార్యాలు దేవుడు చూపించిన ప్రతిదీ కూడా ఇక్కడ కూడా అడుగుతున్నాడు. ఇక్కడ ఏమని అడుగుతున్నాడు దావీదు మహారాజు? దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఎలాగో మనము చేశాను, నా ప్రభా, యెహోవా ఎంతకాలం నన్ను హెచ్చించటకు నేను ఎంతటి వాడు, నన్ను ఎంతో ఆశ్రదిస్తున్నాడు దేవుడు. ప్రార్థనలో వాక్యములో ఉన్న మూలాన్ని దేవుడు ఆశ్రయిస్తున్నాడు. నా కుటుంబం యాపాటిది. ఎందుకంటే దావీదు మహారాజుని ఎన్నుకున్నాడు ఆయన. నా కుటుంబం యాపాటిది, ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమై, మానవుల పద్ధతులను బట్టి, అంటే మనుషుల పద్ధతులను బట్టి, మనుషుల మాటలను బట్టి, మనుషులు చేసే క్రియలను బట్టి, అదే చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. అదే చెప్తున్నాడు, ఇంత హెచ్చుగా చేస్తున్నదంతయు నీ దృష్టికి కొంచెమై, అందుకొచ్చాడు కొంచెమే, మానవుల పద్ధతులను బట్టి ఓ కాలము జరిగిన తరువాత నీ దాసులున్నాయి నా సంతానములకు కలగబో దాన్ని గురించి నువ్వు సెలవిచ్చి ఉన్నావు. బిడ్డలు లేరు దావీదు మహారాజు కాబట్టి, భార్యలు ఉన్నారు, బిడ్డలు మాత్రం లేరు. అప్పుడు ఎంతమంది భార్యలు ఉన్నాయి, ఎంతమంది భర్తలు ఉన్నారు దేవుడు దర్శించేవాడు కాదు. కానీ ఇప్పుడు యేసు ప్రభు ఒకే భర్తకు ఒకే భార్య, ఒకే భార్యకు ఒకే భర్త. అంతకన్నా తప్పు చేసిన ఈ విచారం కింద లెక్క. వదవర్షవా అందవర్షవద్రవటవా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎంతవరకు మనం పాటిస్తున్నాం యేసు ప్రభు పద్ధతిని, ఎంతవరకు మనం పాటిస్తున్నాం? అదే మాట్లాడుతున్నాడు దేవుడు ఇక్కడ. నాకు బిడ్డలు లేవు, నాకు బిడ్డలు ఇస్తారని నాతో చెప్పావు నువ్వు. అందులో నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గర్భఫలము దేవుడిచ్చిన బహుమానము, గర్భశోకము, వేదన యేసు ప్రభు గురించి. ఎందుకంటే సుమేను ప్రవచిస్తున్నాడు, నువ్వు లోకరక్షకుడిగా వస్తున్నావు, ప్రజలు రక్షించే అన్ని జనాంగాన్ని కాపాడడానికి వస్తున్నావు, ఇశ్రాయేలు జనాంగానికి మహిమగా వస్తున్నావు అని పొగుడుతూ ఉన్నప్పుడు మరియమ్మను యేసేపు కూడా సంతోషపడిపోతున్నారు బిడ్డల గురించి. ప్రతి తల్లిదండ్రులు సంతోషపడతారు బిడ్డల గురించి. అప్పుడు అంటున్నాడు, ఆ సంతోషంలో మునుకు తేలుతున్నప్పుడు నీ గుండెల్లో కత్తి దిగిపోతున్నాడు దేవుడు అక్కడ. సుమేను అంటున్నాడు, నీకు ఒక దినాన్ని నీ గుండెల్లో కత్తి దిగిపోతుందమ్మా అన్నాడు. అది ఆమె పట్టించుకోలేకపోయింది. సంతోషంలో ఉందామె. అది ఎప్పుడు జ్ఞాపకం వచ్చింది? యేసు ప్రభు చనిపోయినప్పుడు, ప్రాణం పోతున్నప్పుడు, నీ కుమారుడు చచ్చిపోతున్నాడు, వెళ్ళు మరియమ్మ అన్నప్పుడు ఆమె పరుగు వచ్చి కొడుకు మీద పడిపోతుంది. నాయన, ఇలాంటి మరణము పొందుతున్నావు, ఇలాంటి వ్యాధులు అనుభవించలేకపోతున్నావు, నా కడుపు కోత భయంకరంగా ఉంది, బాధకరంగా ఉంది అంటుంది అక్కడ. కడుపు పట్టుకొని ఏడుస్తుంది అక్కడ. అందుకని తల్లికే ఆ బాధ ఎక్కువ, తండ్రికి ఉన్నారు. ఎందుకంటే అమాసాల మోసు కట్టారు కాబట్టి. ఏడుస్తున్నప్పుడు అమ్మా నువ్వు ఏడవకు,
నేను లోక కళ్యాణం కోసం వచ్చాను. నువ్వు స్త్రీలందరికన్నా ఆధిపత్యం వరకు కాబట్టి నీ గర్భంలో నేను పుట్టాను. అందువల్ల నువ్వు బాధపడుతూ, ఎందుకంటే అన్నదమ్ముల మీద కూడా నమ్మకం లేదు. యేసుకి తన తల్లిని చూస్తున్నాడని నమ్మకం లేదు అక్కడ. అందుకు తన ప్రేమ గలవాడి యోహాను ప్రియశిష్యుడు, ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు అని అప్పగించాడు అక్కడ. అందుకంటున్నాడు ఇక్కడ, ఎందుకంటే మనుషులు పాపాల నిమిత్తము బలిదావానికి అవ్వడానికే వచ్చాడు అన్నాడు దేవుడు అక్కడ. ఎందుకంటే మనుషులు చేసిన పాపాలు మామూలు కాదు. ఎందుకు నువ్వు బాధపడద్దు అని తల్లితో ఏడుస్తున్నాడు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎంతవరకు అంటే మనం దేవుడితో ఇక్కడ కూడా బిడ్డల గురించి నాతో చెప్పాడు, దేవుడికి బిడ్డలు ఇస్తానంటున్నాడు అనగానే సంతోషంతో దేవుడితో అంటున్నాడు ఇక్కడ. ఏమొచ్చున్నాడు ఇక్కడ, దావీదు నేను ఇక నీతో ఏమి చెప్పుకుందును? యెహోవా నా ప్రభువా, నీ దాసుడైన నన్ను నీవు ఎరిగి ఉన్నావు. నేను ఎవరో నీవు తెలుసుకున్నావు ప్రభా, నన్ను ప్రేమిస్తున్నావు. నీ వాక్యను బట్టి నీ ఇష్టానుసారముగా ఈ ఘనకార్యములను జరిగించి నీ దాసుడు నాకు దీన్ని తెలియజేస్తుంది, నాకు తెలియపరిచావు ప్రభా అని మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఒక్కోసారి మనకు కూడా తెలియపరుస్తూ ఉంటాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. తెలియపరచడం అంటే మా బావగారు చనిపోతున్నప్పుడు డాక్టర్ల లోపల హార్ట్ అటాక్ వచ్చేసింది. అన్ని ఆపరేషన్ అంతా అయిపోయింది. నెల రోజులకి మళ్ళా హాస్పిటల్లో వెళ్ళి జాయిన్ అయ్యారు. ఎక్కడ? మెడ్రాస్. అక్కడ పెద్ద హాస్పిటల్కి వెళ్ళారు ఆయన. అప్పుడు మేము వెళ్ళి హాస్పిటల్ ఆయన చూడడానికి వెళ్ళినప్పుడు అందరూ వెళ్ళిపోయాం. మాతో మా ఆడపడుచులు, మా అత్త, మా మరుదులు అందరం కూడా వెళ్ళిపోయినప్పుడు అందరికి కూడా బాగుందని చెప్పాడు ఆయన. సరిగ్గా నేను ఆయన చూడడానికి వెళ్ళేటప్పుడు నాకు బాగోలేదు అన్నాడు ఆయన. అదేంటండి బాగుందంటున్నారు కదా అంటే, లేదు నాకు బాగోలేదు, ఆపరేషన్ చేశారు కానీ నాకు బాగోలేదు, నువ్వు ప్రార్థించి అన్నాడు దేవుడు అక్కడ ఆయన. అప్పుడు అందరం కూడా ఇంటికి వచ్చేసిన తర్వాత అప్పుడు అక్కడ ప్రార్థన జరిగేటప్పుడు మా తోటి కూడా లోపలికి వచ్చి ప్రార్థన చేద్దాం రాక, ఆయనకు బాగోట్లేదు కదా అన్నప్పుడు, లేదు నాకు, ఎందుకంటే తనకి గుండె బరువెక్కువైపోయింది, లేదు వెళ్ళి నువ్వు ప్రార్థన చేయి, నేను ఇక్కడ కూర్చుంటాను అంది. అలా కాదు, భర్త గురించి భార్య ప్రార్థన చేయాలి, బిడ్డల గురించి తల్లిదండ్రులు ఇద్దరూ ప్రార్థన చేయాలి. మేము చేస్తాం, కానీ ఇది తప్పకుండా జరగవలసిన కార్యం. ఇది భర్త గురించి భార్య, భార్య గురించి భర్త ప్రార్థన చేసుకోవాలి బాగోలేనప్పుడు అని చెప్పినప్పుడు, లేదు వెళ్ళి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేశాను. ఆ తర్వాత సీరియస్ అయిపోయింది. అయిపోయిన తర్వాత అప్పుడు బైబిల్ వాక్యము దేవుడు మాట్లాడతాడు. అప్పుడు వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు, మనతోనే మాట్లాడతాడు. మనం ప్రార్థన చేసుకొని బైబిల్ తెరిస్తే దేవుడు మన హృదయంలో ఏముందో అది మాట్లాడతాడు. అప్పుడు అక్కడ ఆవిడ బైబిల్ తెరిచింది. లోపల ఆయనకి ఎందుకంటే హార్ట్ స్ట్రోక్ చేస్తాం. అప్పుడు తెలిసింది బైబిల్, నిన్ను విధవరాలుగా నిలబెడుతున్నాను అన్నాడు దేవుడు. ఇదేంటి ఇలా వచ్చిందని చెప్పి మరలా తీసింది. రెండో వాక్యం కూడా నిన్ను విధవరాలుగా నిలబెడుతున్నాను అన్నాడు దేవుడు. అప్పటికే డాక్టర్ల పిల్లలిద్దరు కూడా చదువుతున్నారు. ఇంకా వాళ్ళు వెళ్ళి లోపలికి వెళ్ళినప్పుడు బయటకు చూస్తారు డాక్టర్, ఉండి బయటకు అన్నాడు. ఎందుకంటే స్ట్రోక్ చాలా ఎక్కువ వచ్చేసింది, బుక్కులోంచి నోట్లోంచి బ్లడ్ వచ్చింది ఆ స్ట్రోక్ వచ్చినప్పుడు. అందుకు పిల్లలు రానలేదు, బయటకు చూస్తారు. ఎక్కడికి వాక్యం వచ్చింది. ఆ వాక్యం ఇంకా మోస్తూనే ఉంది. డాక్టర్ గారు వచ్చి మీ ఆయన చనిపోయాడమ్మా అని చెప్పారు. మీ ఆయన చనిపోయాడు. మరో వర్షమా, దేవుడు గొప్పవాడు కదా, మనతో మాట్లాడుతూ ఉంటాడు. మనం ఎంతవరకు ఆ మాటలు పట్టించుకుంటున్నాం, ఎంతవరకు దాని ప్రకారంగా నడుచుకోగలుగుతున్నాం.
అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుని మాటలు జీవపు ఊచలు, దాన్ని మనం పట్టించుకోవాలి. లేకపోతే కష్టమైపోతుంది జీవితము కష్టమైపోతుంది. అదే చెప్తున్నాడు దేవుడు ఇక్కడ, యెహోవా నా ప్రభువా, నీ దోస్తుడైన నన్ను నీవు ఎరిగి ఉన్నావు. నీ వాక్యను బట్టి నీ ఇష్టానుసారముగా ఈ ఘనకార్యములను జరిగించి నీ దోస్తులకు నాకు దీన్ని తెలియజేస్తుంది. కాబట్టి దేవా యెహోవా, నీ అత్యంతమైన ఘనత గలవాడవు. నీ వంటి దేవుడు అక్కడ లేడు. ఆయన లాంటి దేవుడు ఎవరు కూడా లేరు. ఆయన నేనే దేవుడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఎందుకంటే విగ్రహారాధన ఉండకూడదు. నా భర్తను ప్రేమించేస్తున్నాను, నా భార్యను ప్రేమించేస్తున్నాను, బిడ్డను ప్రేమించేస్తానంటే ఎలా అవుతుంది? అందుకంటున్నాను, దేవుడినే ప్రేమించాలి. మొదటి వివాహం అయిన తర్వాత ఆ గృహానికి యజమానుడిగా దేవుడే వస్తాడు. దేవుడే గృహానికి యజమానుడు. అందుకంటున్నాడు ఇక్కడ, దేవుడు అక్కడే లేడు. నేను విన్నదాన్ని అంతటిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడు ఎవడూ లేడు. నీకు జనులొకటికే వారిని విమోచించినట్లను, నీ ఖ్యాతి కలిగినట్లను, నీ జనులను బట్టి నీ దేశములకు భీకరమైన మహాకార్యములను చేయనట్లను దేవుడమైన నీవు ఐగుప్త దేశంలో నుండి, ఆ జనుల వంశంలో నుండి, వారి దేవతల వంశంలో నుండి నీ విమోచించిన ఇశ్రాయేలు బట్టి నీ జనుల బట్టి జనము లోకం నుండి మరి ఎక్కడున్నది? ఐగుప్త ప్రజలు బాధితులుగా తీసుకెళ్ళాడు కదా. అక్కడ పరో తీసుకెళ్ళినప్పుడు అక్కడి నుంచి మరలా మోషే ద్వారా ఐగుప్త ప్రజల్ని విడుదల చేసి తీసుకొచ్చాడు దేవుడు. ఇక్కడ అగ్ని స్తంభాన్ని, మేఘ స్తంభాన్ని బట్టి తీసుకొచ్చినప్పుడు అక్కడ ఎందుకంటే దేవుడు మన్నాను కురిపించాడు ఇశ్రాయేలు జనాంగం మీద ఉన్న ప్రేమతోటి. ఆ తర్వాత ఆయన 10 ఆజ్ఞలు, ప్రతి ప్రజలందరూ పాపాలు చేయకుండా, తప్పు చేయకుండా 10 ఆజ్ఞలు ఆయన అగ్నితో రాశారు. మోషే తీసుకుని వెళ్ళి తన అన్న అహరోన్ని అక్కడ ఆహారాన్ని కర్ర నిలబెడితే చాలు, అక్కడ మంచిగా అయిపోతుంది కదా. ఆయనే నిలబడ్డాడు అక్కడ. కానీ ఇశ్రాయేలు జనాంగము పట్టించుకోలేకపోయారు. నేను విగ్రహారాధనే చేస్తాను. ఒంటి మీద నా బంగారం అగ్నిలో పడేక దూడగా మారిపోయి తప్పుడు పనులు చేస్తూ, పాప పనులు చేస్తూ భయంకరంగా ప్రవర్తిస్తున్నప్పుడు దేవుడు అక్కడ 10 ఆజ్ఞలు రాస్తూనే చూస్తున్నాడు. ఏం చేస్తున్నామో, అక్కడ ఏం జరుగుతుందో దేవుడు చూస్తున్నాడు. అక్కడ నువ్వు చూడలేదనుకుంటున్నావేమో, లేదని చూస్తున్నాడు. చూచే దేవుడు, గమనించే దేవుడు. ఎలా మనం ఉంటున్నామో, ఎలా ప్రవర్తిస్తున్నామో కత్తిని నిలబెట్టి 23,000 మందిని చంపేస్తాడు. అక్కడికక్కడే చంపేస్తాడు. ఆ పాపాన్ని చూడలేక, ఆ తప్పిదాన్ని చూడలేక అక్కడికక్కడే చంపేస్తాడు. మోషే పరుగులు తీసుకొచ్చి కొడతాడు ఆ తప్పిదాన్ని చూడలేక. అప్పుడు అంటాడు, నేను శిక్ష వేసినా పర్వాలేదు కానీ నువ్వు వెయ్యకూడదు. నువ్వు సేవకుడివి, నువ్వే శిక్ష వేయకూడదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమొచ్చినాడు? ఐగుప్తు ప్రజల్ని ఏమని చెప్తున్నాడు ఇక్కడ? నీ ఖ్యాతి కలిగినట్లను, నీ జనులను బట్టి నీ దేశములకు భీకరముగా మహాకార్యము చేయనట్లను దేవుడైన నీవు ఐగుప్త దేశంలో నుండి, ఆ జనుల వంశముల నుండి, వారి దేవతల వంశం నుండి, అంటే దేవతలు విగ్రహారాధన నుంచి ప్రజలు నశించిపోతున్నారు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, నీ విమోచించిన ఇశ్రాయేలు బట్టి నీ జనులను బట్టి జనము లోకమునకు మరి ఎక్కడ ఉన్నది? ఎందుకంటే మీ ప్రజలందరూ కూడా ఎక్కడ లేరు, అలాంటి ప్రజలు దేవుడిచ్చాడు అని దావీదు మహారాజుతో చెప్తున్నాడు. నీ రాజ్యాన్ని అప్పగిస్తున్నాను. అందుకే చెప్తున్నాడు ఇక్కడ, మరియు యెహోవైన నీవు వారికి దేవుడిపై ఉండి వారి నిత్యము నీకు ఇశ్రాయేలును పేదల జనులై ఉన్నట్లుగా వారిని నిర్ధారణ చేస్తుంది. ఎందుకంటే ఇశ్రాయేలు జనాంగము దేవుడు ఏమొచ్చున్నాడు ఇక్కడ? రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1వ వచనం. చాలు. సహోదరులారా, ఇశ్రాయేలు రక్షణ పొందవలని నా హృదయాభిలాషయు
ఇశ్రాయేలు జనాంగం గురించి ప్రార్థన చేయవచ్చున్నాడు, ఆయన రక్షణ పొందాలని. అందుకంటున్నాడు రక్షణ లేదు, వాళ్ళకి పరిశుద్ధాత్మ అంటే ఎప్పుడో తెలియదు. అందుకే చెప్తున్నాడు దేవుడి ఇక్కడ, వారి విషయమే నేను దేవునికి చేయి ప్రార్థన ఇవ్వాలి. మనం ప్రార్థన చేయాలి. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారి గురించి సాక్ష్యం ఇచ్చుతున్నాను. దేవుడు అంటే ఆసక్తి ఎక్కువే, కానీ జ్ఞానానుసారమైనది కాదు, పరిపూర్ణత కాదు. వాళ్ళు ఇచ్చే దేవుడికి ఇచ్చిన పవర్ అది పరిపూర్ణత కాదు. ఏదో విగ్రహారాధనకే బుద్ధిస్తారు, మరి వాళ్ళు ఇచ్చే పవరు విగ్రహారాధనకే. అందుకే ఏమొచ్చున్నాడు ఇక్కడ, ఏమని చెప్తున్నారు, వారు దేవుని యందు ఆసక్తి గలవారిని వారి గురించి సాక్ష్యం ఇచ్చుతున్నారు. అయినను, ఎందుకంటే వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు, దేవుడికి మనస్ఫూర్తిగా ఇవ్వటం లేదు. మనస్ఫూర్తిగా ఇస్తేనే దేవుడు ఇష్టపడతాడు, కానీ అక్కడ ఇష్టపడలేదు, మనస్ఫూర్తిగా ఇవ్వలేదు. నువ్వు నేను కూడా మనస్ఫూర్తిగా ఇస్తున్నామో లేదో తెలియాలి ఇక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, ఎందుకంటే మనస్ఫూర్తిగా ఇవ్వకపోతే కుదరదు ఇక్కడ. అందుకే దేవుడు ఏమని చెప్తున్నాడు ఇక్కడ, సైన్యములు కనబడి యెహోవా ఇశ్రాయేలు దేవుడే ఉన్నాడని మాట చేత నీ నామములకు శాస్త్రమైన కలుగునట్లను నీ దాసుడైన నా కుటుంబము నీ సన్నిధిని స్థిరపరచబడినట్లను నువ్వు సెలవిచ్చిన మాట నెరవేర్చము. ఎందుకంటే నా కుటుంబాన్ని ఎంతో ప్రేమిస్తున్నావు, నాకు బిడ్డలు ఇస్తానంటున్నావు. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నా కుటుంబాన్ని ఇప్పుడు కాపాడుతూ ఉంటుంది ప్రభా. మరి మనం కూడా అలాగే ప్రార్థన చేసుకుంటాం కదా, ప్రభా నా బిడ్డలకి ఇలా జరగాలి, మా కుటుంబం బాగుండాలి అని నువ్వు మనస్ఫూర్తిగా ప్రార్థన చేయాలి కదా. అదే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, ఇశ్రాయేలు దేవా సైన్యముల ప్రతి యెహోవా నీకు సంతానము కలుగు చేయదని నీవు నీ దాసుడైన నాకు తెలియపరిచినవు కనుక ఎలాగో నీతో మనము చేయటకే నీ దాసుడైన నాకు ధైర్యము కలిగాను. ధైర్యంగా నీ ఎదురుగొట్టి నేను మాట్లాడుతున్నాను, నాకు సంతానం ఇస్తానని చెప్పావు కదా, అందుకే ధైర్యంగా మాట్లాడుతున్నాను. యెహోవా నా ప్రభా మేలు దయచేయునని నీవు నీ దాసుడైన నాకు సెలవిచ్చి ఉన్నావే, నాకు మేలు చేస్తానంటున్నావు, నా కుటుంబానికి మంచి చేస్తానంటున్నావు ప్రభా. ఏమొచ్చినాడు ఇక్కడ, నీ దాసుడైన నాకు సెలవిస్తున్నావే, ఏమంటున్నాడు నా ప్రభా మేలు చేయదనని నీవు నీ దాసుడైన నాకు సెలవిచ్చి ఉన్నావే, నీవు దేవుడువు కనుక నీ మాట సత్యం. మనుషుల మాట అయితే వేరేగా ఉంటుంది. అందుకంటున్నాడు మనుషుల మాటలు మనం నమ్మకూడదు, దేవుని మాటే నమ్మాలి. నీ మాట సత్యం, అబద్ధం ఆడలేని వాక్యం, ఇది సత్యవాక్యం. అందుకంటున్నాడు ఇక్కడ, దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండినట్లుగా, ఎందుకంటే నీ ఆలయంలో ఉండాలి, నా కుటుంబం అంతా నీ ఆలయంలో ఉండాలి, నీతోటే ఉండాలి. మరి ఎంతమంది అండి కుటుంబం అంతా ఆలయంలో ఉంటున్నాం, ఎక్కడ ఉంటున్నాం? భర్త వస్తే భార్య రాదు, భార్య వస్తే భర్త రాదు, ఇద్దరు వస్తే బిడ్డలు రాదు చర్చికి. ఎలాగండి మనము? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, ఎంతమంది కార్యంలో మనం జీవిస్తున్నాం అది అడుగుతున్నాడు. దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండినట్లుగా దాన్ని ఆస్వాదించుము. యెహోవా నా ప్రభా నువ్వు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబం నిత్యము ఆస్వాదింపబడును గాక. ఎందుకంటే నీ ఆశీర్వాదం ఉంటే నా కుటుంబం ఎప్పుడు కూడా ఆస్వాదించబడుతుంది. ఎందుకంటే నువ్వు ఎక్కువగా నీ బిడ్డల గురించి నువ్వు ప్రార్థన చేయాలి, నీ కుటుంబం గురించి నువ్వు ప్రార్థన చేయాలి. ఏకోజామున లేచి కన్నీరు కంచాలి, ఏడవాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, అప్పుడు సాతాను మన దగ్గరికి రాదు. కుటుంబ ఆరాధన కంపల్సరీగా ఉండాలి. భర్త ఉంటే భార్య ఉండదు కుటుంబ ఆరాధనలో, అందుకంటున్న బిడ్డలు ఉండదు. మరి అలాంటప్పుడు కుటుంబ ఆరాధన లేక భర్త ప్రార్థన చేస్తే భార్య బిడ్డ ప్రార్థన చేయాలి, తల్లి ప్రార్థన వాక్యం చదివితే బిడ్డ వాక్యం చదవాలి. మరి ఎంతమంది ఉంటున్నాం? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే యవనస్తుడు అడుగుతున్నాడు కదా, ప్రభా రక్షణ పొందేవారు కొంతమందేనా? అవును కొంతమందేనా, అందరూ అవ్వలేదు అక్కడ దేవుడు. అందుకే దేవుడు చెప్తున్నాడు రక్షణ పొందేవారు కొంతమంది. భర్త మారితే భార్య మారదు, భార్య మారితే భర్త మారదు, ఇద్దరు మారితే బిడ్డలు మారదు. పత్రిక చదవండి. చాలు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ,
ఏమొచ్చినాడు? క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడ్డ దేవుని కృపను చూచి. ఎందుకంటే విశ్వాసం ఎక్కడ ఉంటుందో కృప అక్కడ ఉంటుంది. కృప ఎక్కడ ఉంటుందో ఆశీర్వాదం అక్కడ ఉంటుంది. ఆశీర్వాదం ఎక్కడ ఉంటుందో దీవెన ఎక్కడ ఉంటుంది. అందుకే దేవుడు చెప్తున్నాడు, క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడ్డ దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లించుతున్నాను. స్తుతుల మీద ఆధారపడే దేవుడు, స్తోత్రాల మీద ఆధారపడే దేవుడు కదా. ఎంతవరకంటే దేవుడు మనకి ఎన్నో మేలు చేస్తున్నాడు. ఈ దినమున బయలుదేరి వచ్చేటప్పటికి కడుపులో నొప్పి వచ్చేవచ్చు, కాళ్ళు నొప్పి వచ్చేవచ్చు, చర్చకు రాలేకపోవచ్చు. మరి అలాంటప్పుడు దేవుడు నీకు ఎన్నో మేలు చేసి ఇంత త్యాగం తీసుకొస్తున్నాడు కదా నేను. మరి అలాంటప్పుడు ఆయనకి ఏం స్తుతులు చెల్లిస్తున్నావు? ఎన్నో సంవత్సరం నెలకు కూడా దేవుడు నీకు సమస్య నుంచి విడుదల చేస్తున్నాడు. నీ కుటుంబాన్ని కాపాడుకొని వస్తున్నాడు. ఎన్నో ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. ఎన్నో సమస్యలు తీరుస్తున్నాడు. మరి ఆయనకి ఎంతవరకు నువ్వు స్తుతులు చెల్లిస్తున్నావు, స్తోత్రాలు చెల్లిస్తున్నావు? యేసు ప్రభు లాజరు చనిపోయినప్పుడు మాట్లాడుతుంది, ప్రభా 1 రోజు 2 రోజులు చనిపోయినవాడు కాదు, 4 రోజులు సమాధి చేయబడ్డాడు. 4 రోజులు సమాధి అయిపోయాడు. వాసన కొడుతుంది ప్రభా. నీకంటే కొట్టొచ్చు వాసన, దేవుడికి ఎందుకు కొడుతుంది? ఆయనే సృష్టించే సృష్టికర్త కదా. మట్టితో బొమ్మను చేసి జీవవాది ముదిని దేవుడు కదా, ఆయనకి ఎందుకు వాసన కొడుతుంది? మార్త, దేవుని మహిమ చూస్తాను చూడన్నాడు దేవుడు. అక్కడ దేవుని మహిమ చూడాలంటే దేవుని మీద నమ్మకం నీకు ఉండాలి. దేవుడు ఈ కార్యం చేస్తాడని నమ్మకం ఉన్నప్పుడే. నువ్వు ఇక్కడ ప్రార్థన చేస్తున్నావు, నేను పరలోక రాజ్యం వెళ్ళిపోగలనా లేదా, నేను వెళ్ళగలనా లేదా, ప్రార్థన చేస్తున్నాను కానీ అని నువ్వు అనుకున్నావు అనుకో, అక్కడ ఏముండదు. అక్కడ నువ్వు అలాంటి అపనమ్మకం అని పెట్టుకోకూడదు. పరిపూర్ణ నమ్మకం పెట్టుకోవాలి ఏ కార్యం జరగాలన్నా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు. దేవుడు కన్నులు పైకెత్తి ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, నీవు నా మన నిలడందుకు నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నావు. నా ప్రార్థన బాలకించావు, మంచిగా జరిగిపోతుంది. అందుకే కదా నీకు నేను ప్రార్థన చేసినప్పుడల్లా ఈ కష్టం తీరిపోతుందమ్మా, ఏం పర్వాలేదు, స్వస్థ అయిపోతుంది, మంచిగా అయిపోతుంది అని చెప్తాను. ఎందుకంటే ప్రార్థన చేయించుకున్న వారికి విశ్వాసం ఉండాలి, చేసేవారికి ఉండాలి. ఇద్దరికే ఉన్నప్పుడు అక్కడ కార్యం జరుగుతాయి అని నేను చెప్పేస్తాను. ముందే ఇది అయిపోతుంది, మంచిగా అవుతుంది అని చెప్పేస్తాను. ఎందుకంటే అక్కడ దేవుడి కార్యం జరిగించాలి. అక్కడ శిష్యులు అడుగుతారు కదా యేసుప్రభుని, కళ్ళు కనపడలేదు ప్రభా అన్నప్పుడు ఉమ్ము ఇసుకలో మట్టిలో వేసి ఆ ఉమ్మని గట్టిగా పూసి సిలేమ కొన్నట్టుకి కడుక్కోమన్నాడు. అతను గుడ్డువాడిని. అప్పుడు శిష్యులు అడుగుతారు, ఏంటి ప్రభా, తల్లిదండ్రులు చేసిన పాపమా, అతను చేసిన పాపమా, ఎందువల్ల అలా జరిగింది అన్నప్పుడు ఎవరు చేసిన పాపం కాదు, నేను మహిమ పొందాలని దేవుడు అలా చేశాడు. ఎందుకంటే దేవుడు ప్రతి నిమిషం కూడా మనతోటి ఉంచాడు. నేను ప్రార్థన చేసినప్పుడు తుప్పట్లు పడే, ఎవరికైనా బాగోలేనప్పుడు వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు నోట్లో వచ్చి తుప్పట్లు పడినప్పుడు నాకే అదొకలా ఉండేది. వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఏంటో ప్రభా ఇలాగా కష్టం కదా, నేను ప్రార్థన చేయడం వాళ్ళు ఏమని అనుకుంటారేమో కదా. వాళ్ళు అనుకోవడానికి ఏమీ లేదు. అక్కడ వాళ్ళు బాగోలేదు, స్వస్థత కావాలని అనుకుంటారు. కానీ నువ్వు ఉమ్మేస్తున్నావా, నువ్వేమేస్తున్నావా నాకు అక్కర్లేదు. వాళ్ళకి నీ ద్వారా స్వస్థత అవుతుందా లేదా అది వాళ్ళకి కావాలి. నువ్వు అలాంటి ఫీలింగ్ పెట్టుకోకన్నాడు దేవుడు. అక్కడ నువ్వు ప్రార్థన చేయి, అక్కడ ఏం జరిగినా సరే ఏమీ లేదు. అక్కడ వర్షవత్రవా ఎంతో వర్షవత్రవట్టవట్టవట్టవన్నా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎంతో ప్రకారంతో మనం కలిసి జీవిస్తున్నాం, ఎంతో ప్రకారం కృపను పొందుతున్నాం. అదే చెప్తున్నాడు ఇక్కడ. క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లించుతున్నాను. యేసు ప్రభు ఏమన్నాడు? తండ్రిని అడుగుతున్నాడు, ప్రభా నా ప్రార్థనను అంగీకరించి లాజరును బయటకు తీసుకురాన్నాడు. లాజరు బయటకు రాన్నాడు. సమాధిలో ఉన్న లాజరు బయటకు వచ్చేసాడు. అక్కడ ఉన్న వారందరూ మారిపోయారు. ఆ కుటుంబం అంతా కూడా మారిపోయింది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ఆయన మీద నమ్మకం పెట్టుకోండి. క్రీస్తుని గురించిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున యేసు ప్రభు సాక్ష్యము నీలో ఉండాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఫోన్లో ప్రార్థన చేస్తాను సాధన వచ్చినప్పుడు అక్కడ ఆ మనిషిని నేను చూడను. ఫోన్లోనే ప్రార్థన చేసినప్పుడు దేవుడు మాట్లాడుతుంటాడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకంటే పవర్ఫుల్గా చేయాలి, మామూలుగా మెత్తగా చేస్తే కుదరదు. అక్కడ
పవర్ఫుల్గా చేయి, ఫోన్లో దత్తు వెళ్ళిపోవాలి అక్కడ, అది వెళ్ళిపోవాలి అక్కడ చేయి. ఫోన్లో ప్రార్థన చేసిన వెంటనే స్వస్థ అయిపోయింది, సాతాను వెళ్ళిపోయింది. ఎందువల్ల? యేసు నామములో బలం ఉంది, యేసు మాటలో శక్తి ఉంది, యేసు మాటలో ప్రభావం ఉంది, పవర్. ఆ పవర్ అలాంటిది. మేము ప్రార్థన చేసేవాళ్ళు కూడా పవర్ఫుల్గా చేయాలి. పరిశుద్ధాత్మ మాలో ఉండి ప్రార్థన చేసినప్పుడే ఆ సాతాను, ఎందుకంటే సాతాను కూడా దేవుడితోటే శోధించింది, మేమే పడ్డవారు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు? మీలో క్రీస్తుని గురించి సాక్ష్యం వేయడం స్థిరపరచబడినందున ఆది యందు మీరు ప్రతి విషయములోను, అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతే. ఎందుకంటే దేవుడు మీలో ఉన్నప్పుడు అన్నీ మీకు ఇచ్చేస్తాడు, మీకు ఏది కావాలో ఇచ్చేస్తాడు అంటారు. అయ్యో ప్రభా, ఇప్పటి వరకు కూడా ఎన్నో అప్పులు చేశాను, ఎన్నో బాధలు పడ్డాను అంటే సరే, ఎందుకు నాలోనే ఉండు, నీకన్నీ నేను చేసేస్తాను కదా అని చెప్తాడు దేవుడు. అప్పటి నుంచి నీకు బాధలు ఉండవు, డబ్బుల కోసం ఎదురు చూడక్కర్లేదు, ఏది చూడక్కర్లేదు, అది చేస్తూ ఉంటాడు, ఏదో రూపాయలు నీకు ఇస్తూనే ఉంటాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. కనుక ఏ కృపావరములందరూ లోపము లేక మీరు మన ప్రభువుని యేసుక్రీస్తు ప్రతిష్ఠ కొరకు ఎదురు చూస్తున్నారు. దేవుడి కోసం ఎదురు చూస్తున్నాం ఇక్కడ. మన ప్రభువుని యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండినట్లు అంతము వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచను. నువ్వు చచ్చిపోయే వరకు కూడా ఆయన నీతోనే ఉంటాడు, నీతోటే ఉండి నీ కష్టాల్లోని, నీ బాధల్లోని, నీ బిడ్డలతో, నీ కుటుంబంతో ఉంటాడు ఆయన. నువ్వు చనిపోయే వరకు ఆయన మీదే నీ దేవుని భారం యేసులో వచ్చిన దేవుడే చూసుకుంటాడు అంతా కూడా. అందుకంటే మన ప్రభువు యేసుక్రీస్తును తన కుమారుని సహవాసములకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. దేవుడు నమ్మదగినవాడు, మనకు నమ్మకాన్ని పుట్టించేవాడు ఆయన. నీ కష్టం వచ్చినప్పుడు, ఏడ్చినప్పుడు నమ్మకాన్ని పుట్టిస్తాను నేను అన్నాను కదా. అందుకంటే నీ భర్త విడిచిపెట్టిన, నీ భార్య విడిచిపెట్టిన, నీ బిడ్డలు విడిచిపెట్టిన దేవుడు మాత్రం ఇప్పుడు మనల్ని విడిచిపెట్టాడు. ఆయన మనతోటే ఉంటాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే నువ్వు మాత్రం అవిశ్వాసంతో ఉండేది అవుతుందా లేదా అన్న వరకు అవుతుంది, దేవుడు చేస్తాడు, జరుగుతుందా అనే మనసులో నువ్వు నిర్ధారణ చేసుకో. సువార్త చదువు. చాలు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆయన సద్దూకైలు నోరు ముంచులని పరిశీలి విని కూడి వచ్చాయి. ఎందుకంటే పరిశీలు శాస్త్రులు కూడా ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. అందుకే కదా ఒకసారి యేసుప్రభు దగ్గరికి వచ్చి నువ్వు ఏ నామాన్ని బట్టి ఎలా చేస్తున్నావు అని అడిగాడు. చెప్పు అని అడిగారు. చెప్పినప్పుడు నేను అడిగిన దానికి కూడా మీరు జవాబు చెప్పండి అన్నాడు. యోహాను ఇచ్చిన బాప్తిసం పరలోకం నుంచి వచ్చినదా, ఏ లోకం నుంచి వచ్చినదా అని అడిగాడు అక్కడ యేసుప్రభు. పరలోకం నుంచి వచ్చిందంటే మరి యోహాన్ని ఎందుకు నమ్మలేదు అని అనుకుంటారని మాకు తెలియదు అన్నాడు. అయితే నేను కూడా చెప్పనన్నాడు, ఎందుకంటే మొహమాటం లేదు దేవుడు యేసుప్రభు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమొచ్చినాడు ఇక్కడ? వారితో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు అని శోధించు. ఎందుకంటే ధర్మశాస్త్రం అంటే పాత నిబంధన గ్రంథం. ధర్మశాస్త్రము చేయలేంది దేవుడు చేశాడు, యేసుప్రభు చేశాడు. ధర్మశాస్త్రం చేయలేంది. అలాంటి ధర్మశాస్త్రోపదేశకుడు ఇక్కడ ప్రశ్నిస్తున్నాడు. ఇక్కడ బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకని నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభుని ప్రేమించవాలని. ఎందుకంటే నీ శరీరము ఆత్మ, ఎందుకంటే మోకరించి ప్రార్థన చేయాలి. మోకాలు నొప్పులు ఉన్నవాడితో కాదు నేను చెప్పేది. ఎందుకంటే మోకాలు నొప్పులు లేనివాడు మోకరించి ప్రార్థన చేయాలి. ఎందుకంటే మోకాళ్ళ మీద మళ్ళీ దిండులు పెట్టుకొని ప్రార్థన చేస్తే కుదరదు. ఇక్కడ అది అవ్వదు. అక్కడ నువ్వు మోకాళ్ళ మీద నొప్పులు పెట్టి నీ మోకాళ్ళు నల్లగైపోవాలి. నువ్వు మోకాళ్ళ మీద ప్రార్థన చేసినప్పుడు, నా సేవ చేసేటప్పుడు మోకాళ్ళ మీదే ఉండేదాన్ని.
నల్లగైపోయి ముక్కులన్నీ కూడా నల్లగైపోయి మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడంటే చేసుకోలేకపోతున్నాను, కూర్చొని చేస్తాను ప్రార్థన. ఎందుకంటే మోకాళ్ళ మీద నీ హృదయం అంతా కూడా దేవునికి ఆయన హృదయం నీ హృదయం కలిసిపోవాలి నువ్వు ప్రార్థన చేసినప్పుడు. ఎందుకంటే నువ్వు మనస్ఫూర్తిగా నువ్వు పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకముతో నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ శరీరము ఆత్మ కూడా ఏమవుతుందో నీకు తెలియదు. దేవుడితో ఏకాత్మ అయిపోతుంది. నీకు నొప్పి కానీ బాధ కానీ ఉండదు. రెండు ఆత్మలు కలిసిపోయినప్పుడు నువ్వు ఎంతసేపు చేస్తున్నా నీకు మంచిగానే ఉంటుంది, సంతోషంగానే ఉంటుంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకసారి టౌన్లో ఉన్న బ్రతికి పక్కన ఉన్న వాళ్ళు క్రిస్టియన్స్ వాళ్ళు కూడా అయ్యగారు నేను పక్కన ఉన్న వరండా మీద కూర్చున్నాం. వాళ్ళు కూడా భార్యాభర్తలు వరండా పక్కన వరండాలో కూర్చొని మాట్లాడుతూ వచ్చి మా ఆడపడుచు అలాగండి తిట్టడం మొదలుపెట్టారు. వాళ్ళిద్దరు భార్యాభర్తలిద్దరు కూడా ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. అప్పుడు అయ్యగారు వెళ్ళిపోయారు లోపలికి. ఆయన పోయి ముందు అన్నాను. అప్పుడు ఎలాగప్పుడు దేవుడు చెప్తున్నాడు పక్క నుండి, నువ్వు లేచి వెళ్ళిపో అని చెప్తున్నాడు. ఆయన ఎలా వెళ్ళిపోతాను ప్రభా, తెల్లారితే ముఖాలు చూసుకోవాలి కదా. నువ్వు వెళ్ళిపోమని బాగానే చెప్పేస్తున్నావు నువ్వు అలాగా. ఇప్పుడు ఎలాగ నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం, ఆయన వెళ్ళిపోవడం ఉందే, లేకపోతే ఆయన వదిలేసి నేను వెళ్ళిపోవాల్సింది లోపలికి అని చెప్పి అప్పుడు అలా అలా మాట్లాడుతూ ఉన్నాను. వెళ్ళిపోయాను లోపలికి. ఆ రోజు రాత్రి అంటే దేవుడు నాతో మాట్లాడలేదండి అని చెప్పినట్టు నేను చేయలేదని మాట్లాడలేదు. గంట సేపు ప్రతిమలాడేది. ప్రభా క్షమించు, నువ్వే చూడు మనుషులం కదా, పక్కన్న వాళ్ళతోటి నేను లేచి వెళ్ళిపోయినట్టు తెల్లారితే మళ్ళీ మాట్లాడుకోవాలి కదా తండ్రి, చెప్పండి మరి అని చెప్పంటే నువ్వు నా మాట నువ్వు వినలేదు. నేను లేచి వెళ్ళిపోమని చెప్పినప్పుడు వెళ్ళిపోవాలి అంతే, ఇంకా అక్కడ ఏం లేదు. తెల్లారి చూడాలి ఎలాగ అనుకోవడానికి వీలేదు. అక్కడ దేవుని స్తోత్రం. ఎంతమంది అంటే మనం వింటున్నాం దేవుని మాట ప్రకారంగా గంటన్నర చేస్తానంటే తెల్లవారులు చేస్తూనే ఉన్నాను ప్రార్థన. నువ్వు మాట్లాడకపోతే నాకు కుదరదు, నువ్వు మాట్లాడాలి, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను, నేను జీవించలేను అని ఏడుస్తున్నప్పుడు అప్పుడు దేవుడు మాట్లాడాడు. ఇంకెప్పుడు అలా చేయకున్నాడు దేవుడు. చేయడు ప్రభా, ఇంకెందుకు చేస్తాను, అసలు బయటే కూర్చొని నేను అని చెప్పేసి దేవుడి స్తోత్రం. ఎందుకంటే దేవుడు గొప్పవాడు. అందుకే మనం కూడా ఏంటంటే ఆతలు వాళ్ళ ఆడపడుచుల గురించి, అత్తగారి గురించి, ఇలా గురించి మాట్లాడినప్పుడు మనం వినకూడదు, మనం దాని ప్రకారంగా మనం నడుచుకోకూడదు. ఎందుకంటే మంచిగా చేయాలనుకుంటే మంచి చేయాలి, లేకపోతే మాట్లాడుకుంటే ఊరుకోవాలి. కానీ మనకి ఇతరుల మాట్లాడడం ఆలకించకూడదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, అదే చెప్తున్నాడు. అందుకైనా నీ పూర్ణ ప్రేమతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభుని ప్రేమించవలని ఇది ముఖ్యమైనది, మొదలైన ఆజ్ఞ. నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించవాలని రెండో ఆజ్ఞ. దాని అంతటి అందుకంటున్నాడు. మన పక్క వాళ్ళ కష్టంలో ఉన్నప్పుడు మనం సంతోషంగా ఉండడం కాదు, వెళ్ళి ఏంటయ్యా బాధగా ఉందా, ఇంట్లో ఏ సమస్య, మీ పిల్లల గురించా, మేము ప్రార్థన చేస్తాం, చర్చకు కూడా రా, నీకు అంతా మంచి జరుగుతుంది అని వాళ్ళ కష్టాల్లో మనం కూడా పాలుపొప్పులు పంచుకోవాలి. నీ కుటుంబం బాగుంటే కాదు తీసుకొని ఉండకూడదు. అందుకంటున్నాడు పక్క వాళ్ళ కుటుంబం గురించి కూడా మనం ఆలోచించాలి. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే మనము వాళ్ళతో మాట్లాడాలి అక్కడ. అందుకే అంటున్నాడు రెండో ఆజ్ఞగా నీ పొరుగు వారిని ప్రేమించమని. ఎంతవరకు అంటే మనం ప్రేమిస్తున్నాం మన పొరుగు వారిని. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు పరిసయ్యులు కూడి ఉండగా యేసు వారిని చూచి క్రీస్తుని గురించి మీకేమి తోచుతున్నది, ఆయన ఎవరి కుమారుడని అడిగాను. వారు ఆయన దావీదు కుమారుడని చెప్పారు. యేసు ప్రభు దావీదు కుమారుడు అని చెప్పారు. అందుకు ఆయన అలాగైతే వాళ్ళు అడుగుతున్నారు, ఎదుర్కొంటున్న పరిసయ్యులు శాస్త్రులు అడుగుతున్నారు, యేసు ప్రభు ఎవరి కుమారుడు అంటే దావీదు కుమారుడు అని చెప్తున్నారు. ఇక్కడ దేవుడు ఏమి ప్రశ్నిస్తున్నాడు, ఇక్కడ నేను నీ శత్రువులను నీ పాదముల కింద ఉంచే వరకు నీవు నా కృపాసనలో కూర్చుండమని ప్రభు నా ప్రభుతో చెప్పారు. మరి దావీదు కుమారుడైతే ప్రభు అని ఎందుకు అంటున్నాడు ఇక్కడ అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ యేసు ప్రభు దావీదు కుమారుడు అని చెప్పారు యేసు ప్రభు, మరి ప్రభు అని ఎందుకు అంటున్నాడు దావీదు? ప్రభుకు ప్రభు అని మాట్లాడుతున్నాడు తండ్రి అయితే అని చెప్తున్నాడు ఇక్కడ. అని దావీదు ఆయన ప్రభుని ఆత్మ వల్ల ఎలా చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ అతనిలో ఉన్నప్పుడు ఎలా చెప్తున్నాడు? ఎందుకంటే దావీదు వంశంలోంచి యోసేపు, ఎందుకంటే దావీదు కుమారుడు యోసేపు, ఆ యోసేపు మరియను పెళ్లి చేసుకున్నాడు.
అందుకు యేసు ప్రభు దావీదు కుమారుడు చెప్తున్నాడు, ఆ సింహాసనం అధిష్ఠిస్తాడని చెప్తున్నాడు. ఇక్కడ దావీదు కుమారుడు కాదు, యెహోవా దేవుని కుమారుడు. ఎందుకంటే మరణశేషం రాసిన వాడు మరణిస్తేనే తప్ప ఆ మరణశేషం రద్దు కాదు. మరణశేషం రాసిన వాడు యెహోవా దేవుడు. అది రద్దుపరచడానికి యేసు ప్రభు వచ్చాడు. అది సిలువలో మరణించడానికి మనిషి కుమారుడుగా, ఓ మనుషుడా, మనిషి కుమారుడుగా ఈ లోకంలోకి వచ్చాడు. ఆయన దావీదు వంశంలో పుట్టాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ ద్వారా. అందుకని దేవుడు మాట్లాడుతున్నాడు, మన పుట్టుకే పాప పుట్టుక, మన నైజామే పాప నైజాము. అలాగే ఎలా పుడతాడండి యేసు ప్రభు? పాప నైజాంతో పుడతాడా? అలా కాదు కదా, పరిశుద్ధాత్మ ద్వారా పుట్టాడు యేసు ప్రభు. అందుకు దావీదు కుమారుడు ఎలా అవుతాడు? ఎందుకంటే యేసు దావీదు కుమారుడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అందుకే అడిగాడు, ఏమొచ్చినాడు? దావీదైన ప్రభుని ఆత్మలను ఎలా చెప్పుచున్నాడు? దావీదైన ప్రభుని చెప్పిన ఎడల ఆయన యాలాకతని కుమారుడని వారిని అడగగా ఎవడునూ మారుమాట చెప్పలేకపోయాడు. మరియు ఆ దినము నుండి ఎవడో ఆయన ఒక ప్రశ్న కూడా అడగతినలేదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే అబ్రాహాముకు సంతానం ఇస్సాకు అని చెప్తారు, కానీ యేసు ప్రభువే సంతానం. ఏమొచ్చాడు? విశ్వాసులకి తండ్రిగా నువ్వు, నా బిడ్డలందరూ నీ బిడ్డలే అవుతారన్నాడు ఇక్కడ. అందుకనిస్తున్నాడు. ఎందుకంటే దేవుడు అందంగా ఏర్పాటు చేసుకున్నాడు తప్ప వారి తండ్రులు కాదు. అందుకే వాక్యం ద్వారా దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు. అందువల్ల ప్రతి ఒక్క బిడ్డ కూడా దేవుడి వాక్యంలో జీవించాలి. దేవుడి వాక్యం ప్రకారం నడుచుకున్నప్పుడు దేవుడు సంతోషపడతాడు, అర్థపడతాడు. దేవుడు పరిశుభ్ర